పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు దండించాలి. మనం దండించకపోతే పక్కింటోళ్ళు దండించలేరు. ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడతారు. కాబట్టి ఎంత ఏమున్నా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళండి. మీ పిల్లలు స్కూల్లో ఏం చదువుతున్నారో కూడా ఆలోచించండి, చూడండి, దగ్గర ఉండండి. పిల్లలు దయచేసి ఇప్పుడు 6-7వ క్లాస్ పిల్లలే ఎక్కువగా తప్పుదోవ పడుతున్నారు. 7, 8, 9 ఆ తరగతులకు వచ్చేసరికి పిల్లలకి అట్రాక్షన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మొబైల్స్కి దూరంగా పెట్టండి పిల్లలను. సోషల్ మీడియా అనేది ఎంత డేంజర్గా ఉందంటే దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఐఫోన్ కొనిస్తున్నా, మా పిల్లగానికి ఒక ఐఫోన్ కొనిస్తున్నా, బెడ్రూమ్లో ఏసీ పెడుతున్నా, మంచి బెడ్రూమ్ ఇస్తున్నా, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నా, వాడు తిరగడానికి ఒక బండి కొనిస్తున్నా, వాడు ఎంజాయ్ చేయడానికి ఒక కార్ ఇస్తున్నా, వాడు ఎంజాయ్ చేయడానికి క్లాస్మేట్స్ గర్ల్స్ బాయ్స్ ఫ్రెండ్స్ని ఇస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, నైటు పార్టీ చేసుకుంటున్నామని చెప్పుకోవడానికే బాగుంటాయి. కానీ జరిగిన తర్వాత అప్పుడు ఆ బాధ అనేది ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి మన పిల్లలు మనమే కాపాడుకుందాం. ఎవరి గురించి ఎదురు చూస్తే మనం మోసపోవద్దు. సో అంటే